ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ మరొకసారి వార్తలు నిలిచింది. సో యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద యాక్రోనిమ్ ఆఫ్ యునెస్కో? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అనేది ఒక సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేసిన సంస్థ. యునైటెడ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా మన సంస్కృతికి, వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే పురాతన కట్టడాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది. అలాంటి యునెస్కో సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1945 ఇయర్లో యునెస్కో ఏర్పాటైంది, నవంబర్ 16వ తేదీ. అలాంటి యునెస్కోకి సంబంధించి తరచూ ఏదో ఒక జాబితాని మనం వార్తలు చూస్తూ ఉంటాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ఇటీవల మన భారతదేశానికి సంబంధించి 2 ప్రాంతాలు వార్తలు నిలిచాయి. ఫస్ట్ వచ్చేసి మనకు రామప్ప, భారతదేశంలో గుర్తింపు పొందిన 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే రామప్ప. సో దట్ ఈస్ ఇన్ ఓల్డ్ వరంగల్ డిస్టిక్. అదే మనకు ఇటీవల యునెస్కోకి సంబంధించి ధోలవీర, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి 40th వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా వార్తలు నిలిచింది. దాంతోపాటు ఇటీవల యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సిటీస్తో పాటు సైట్స్ ఇలాంటివి చూస్తున్నాం. సిటీస్ అంటే గ్వాలియర్, ఓర్చా. దీంతో పాటు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి శ్రీనగర్ చోటు సంపాదించుకుంది. ఇలా యునెస్కోకి సంబంధించి తరచూ ఏదో ఒక జాబితాను మనం చూస్తాం. అలాంటి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, ఈ జాబితాని మనం తరచూ ఈ ఇయర్ ప్రారంభంలో చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే భారతదేశంలో దుర్గా పూజ. సో కోల్కతాకి సంబంధించి దుర్గా పూజ అనేది ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. కోల్కతా ప్రజల, బెంగాలీ ప్రజల సెంటిమెంట్గా చూస్తారు దుర్గా పూజ. దుర్గా పూజ యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న 14th వార్తలు నిలిచింది. 14వగా భారతదేశం నుండి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న 14వ ప్రాంతం ఏంటి? దుర్గా పూజ. ప్రాంతం అనకూడదు, మన ఆచారం. ఇంటాంజిబుల్ వాట్ వీ కెనాట్ టచ్. కల్చర్ మన సంస్కృతికి సంబంధించి, హెరిటేజ్ వారసత్వానికి సంబంధించి లిస్ట్ జాబితా. సో ఈ జాబితాలో ఇప్పటివరకు భారతదేశం నుండి 14 ఉన్నాయి. ఆ 14తో పాటు రానున్న రోజుల్లో 15వ అంశంగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 17వ అంశంగా మనం చూడబోయే అంశంగా చెప్పుకోవచ్చు గర్బా డ్యాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే గర్బా డ్యాన్స్, గర్భదీప నృత్యం అంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనం ఫోకస్ చేయాల్సింది గర్బా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగం, వారి ఆచారంగా చెప్పుకోవచ్చు గర్బా నృత్యం. ఇలాంటి గర్బా నృత్యాన్ని, గర్బా డ్యాన్స్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ జాబితాలో చోటు ఇవ్వండి అని చెప్పేసి భారత్ ఇటీవల యునెస్కోకి అపీల్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వార్తలకు వచ్చింది. అండ్ యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాని గుర్తించి ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో భారతదేశం 2022-26 సంవత్సరానికి గాను 4 ఏళ్ళు భారత సభ్య దేశంగా ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోకి సంబంధించి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న వాటిలో ప్రముఖంగా చెప్పేవి ఏవైతే ఉంటే అంతకుముందు 14 చూద్దాం ఒకసారి. బుద్ధిస్ట్ చాంటింగ్, సెకండ్ వచ్చేసి చౌ డ్యాన్స్ అండ్ కుంభమేళా, నెక్స్ట్ నౌరౌజ్, రమ్మాన్ అండ్ ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్ మేకింగ్ అండ్ యోగా, నెక్స్ట్ వచ్చేసి కల్బలియా రాజస్థాన్ అండ్ కుడియట్టం కేరళ, ముడియట్ కేరళ అండ్ రామ్లీలా సంకీర్తన, వేదిక చాంటింగ్. ఇవి 13తో పాటు 14వది ఈ సంవత్సరంలోనే వార్తలు నిలిచిన దుర్గా పూజ. దాంతోపాటు 15th వన్గా రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉందిగా గర్బాని చూడొచ్చు. గర్బా డ్యాన్స్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్కి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చేది. సో దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు మొదటిసారి మహిళలకి సంబంధించి
మహిళలకు బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే ఒక అంశంతో వార్తలోకి వచ్చింది. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ బ్రాంచ్ ఇన్ కోజికోడ్. కోజికోడ్ సిటీ ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ సిటీలో దేశంలోనే మొదటిసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒక ప్రైవేట్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా ఏదైనా తీసుకోండి, బ్యాంకింగ్ సెక్టర్లోనే ఒక రివల్యూషన్గా చెప్పొచ్చు, ఒక ఇన్నోవేషన్గా చెప్పొచ్చు, ఒక ఇనిషియేటివ్గా చెప్పొచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఒక బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా మహిళలచే పనిచేయనున్న బ్యాంక్గా వార్తలు నిలిచింది కోజికోడ్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్. సో ఎందుకు? టు ఎన్హాన్స్ జెండర్ డైవర్సిటీ ఇన్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ రంగంలో మహిళలకు సాధికారత కల్పించడం, బ్యాంకింగ్ రంగంలో మహిళలకు ప్రత్యేకతగా గుర్తించడం, ఇలాంటి అంశాలతో దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక బ్యాంక్ మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తూ హెచ్డిఎఫ్సి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఇండియాస్ ఫస్ట్ అనే అంశం మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయొచ్చు. ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్ ఇలాంటి సూపర్లేటివ్ వర్డ్స్తో ఏది వార్తలు నిలిచినా ప్రైవేట్ అయినా పబ్లిక్ సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళల కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎక్కడ ఏర్పాటు చేసింది? కోజికోడ్. కోజికోడ్ ఎక్కడ ఉంది? కేరళ. సో దిస్ ఈజ్ ఎనఫ్. సో ఇండియాస్ ఫస్ట్ అనే అంశం మహిళా సాధికారతలో భాగంగా చూడొచ్చు. మరియు నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక స్టార్టప్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్పేస్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఎస్ఎస్ఏ స్పేస్ అబ్జర్వేటరీ టు మానిటర్ స్పేస్ యాక్టివిటీ అంటే అర్థమైంది. ఇండియాస్ ఫస్ట్ అబ్జర్వేటరీ. అబ్జర్వేటరీ అంటే పరిశీలించేది. దేన్ని అబ్జర్వ్ చేస్తుంది? మానిటర్ చేస్తుంది, అబ్జర్వేషన్ చేస్తుంది. స్పేస్ యాక్టివిటీస్. సో మనకి ఏదైతే ఉంటుందో స్పేస్లో జరుగుతున్న మార్పులు, అక్కడ జరుగుతున్న క్రియాశీలకమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తుంది, మానిటర్ చేసే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్, ఒక ప్రత్యేకమైన ప్రారంభం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఎవరు ఏర్పాటు చేశారంటే కర్ణాటకకి సంబంధించిన ఒక స్టార్టప్. ఆ స్టార్టప్ సంస్థ పేరు గుర్తుంచుకోండి, దిగంతర స్టార్టప్. దిగంతర. సో దిగంతర స్టార్టప్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో? దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ బాడీగా, ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ అబ్జర్వేటరీకి సంబంధించి సో విశ్వంలో జరుగుతున్న, స్పేస్లో జరుగుతున్న, రోదస్లో జరుగుతున్న కొన్ని మార్పులను అధ్యయనం చేసేది, మానిటర్ చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాఖండ్కి సంబంధించి. ఇక ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచూ ఇండియాస్ ఫస్ట్ అనే అంశాలతో వార్తలు నిలుస్తుంది. వీటన్నిటి లింక్ చేసుకోండి. కల్చర్కి సంబంధించి కానివ్వండి, అండ్ సూపర్లేటివ్ అంశాలు కానివ్వండి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పాలిటిక్సే కానివ్వండి, వీటిపైన ఫోకస్ చేయండి. ఉదాహరణకి ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగ్యామిక్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఇండియాస్ ఫస్ట్ లైకెన్ పార్క్ ఉత్తరాఖండ్. ఇండియాస్ హైయెస్ట్ ఫెర్నరీ ఉత్తరాఖండ్ స్టేట్. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలాపాని, లిపుల్ లేక్, లింపియాదురా ఇలాంటి ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలుగా వార్తలు ఇచ్చాయి. భారతదేశంలోని ఒక రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం రెండు దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. ఒకవైపు చైనా, మరొకటి నేపాల్. అలా ఇండియా నేపాల్కి సంబంధించి సరిహద్దుల్లో ఉన్న కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఈ మూడు ప్రాంతాల విషయంలో ఇండియాకి నేపాల్కి ఒక కాన్ఫ్లిక్ట్ లాస్ట్ ఇయర్ మనం చూసాము. అండ్ ఇట్ ద సేమ్ టైం ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో తరచూ ఆర్టికల్ 164 క్లాస్ 4 సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిచింది. అండ్ ఇట్ ద సేమ్ టైం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఇటీవల వార్తలు ఇచ్చారు. రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిచాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 44కి సంబంధించి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము వేసిన ఒక కమిటీకి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా రీసెంట్గా వార్తలు ఉన్నాయి కాబట్టి వాటన్ని లింక్ చేసుకుంటూ చూస్తే సరిపోతుంది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ ప్రైవేట్ అని గుర్తుంచుకోండి. మనకి కర్ణాటకకి సంబంధించింది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ సో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్. పురస్కార్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుంటే దాని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. రాష్ట్రీయ అనే పదం యొక్క అర్థం ఏంటంటే నేషనల్ లెవెల్ అని చూడాలి. రాష్ట్రపతి దేశానికి అంతా ఉంటారు. సో రాష్ట్రీయ హిందీ వర్డ్. సో రాష్ట్రీయ అంటే దేశానికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అలా మంత్రిత్వ శాఖలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ పురస్కారాలన్నిటికీ కూడా ఒక వన్ ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. మరి పురస్కారాల ఎంపికకి సంబంధించి భారతదేశంలో చాలాసార్లు కూడా కొన్ని వివాదాలు చూస్తూ ఉంటాం. ట్రాన్స్పరెన్సీ ఉండదు. కొన్ని ప్రభుత్వాలు వారికి మద్దతుగా ఉండే వారికి పురస్కారాలు ఇస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక ప్రత్యేకమైన పోర్టల్ తీసుకురావడమే కాకుండా ప్రజలకి ఒక అవకాశం ఇచ్చింది.
ఆ అవకాశం ఏంటంటే సో ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పేర్లను ఈ పోర్టల్ ద్వారా నామినేట్ చేయొచ్చు. అంటే పురస్కార గ్రహీతల పేర్లను ప్రజలే నామినేట్ చేయడానికి అనువుగా ఉండే ఒక ప్రత్యేకమైన పోర్టల్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల ఎంపికను ప్రజల చేతిలో పెట్టడం అని గుర్తుంచుకోండి. ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఆ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పోర్టల్స్ వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. కమింగ్ ఎగ్జామినేషన్లు వీటిపైన అడగొచ్చు కూడా. అండ్ నెక్స్ట్, సో యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఎడ్యుకేషన్ టౌన్షిప్ని బిల్డప్ చేస్తారంట. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎడ్యుకేషన్ టౌన్షిప్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండవసారి కన్సిక్యూటివ్గా ముఖ్యమంత్రి వచ్చిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారంటే ఇటీవల ఒక సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలోని మొట్టమొదటిసారి ఎడ్యుకేషన్కి, విద్యకి ప్రాముఖ్యతనిస్తూ, విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఒక టౌన్షిప్. ఇప్పటివరకు మనం టౌన్షిప్ అంటే ప్రత్యేకంగా ఎకనామికల్ యాక్టివిటీస్ కోసం చూసేవారు. కానీ మొదటిసారి ఎడ్యుకేషన్ని ఉద్దేశించి విద్యను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక టౌన్షిప్ని ఏర్పాటు చేస్తారంట. దీనికి కావాల్సిన ప్రాంతం ఏదైతే ఉందో అతి త్వరలో ఇన్స్పెక్షన్ చేసేసి మేము విడుదల చేస్తామని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి టౌన్షిప్, ఎడ్యుకేషన్ టౌన్షిప్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల చాలా ప్రాంతాల వార్తలకు వచ్చినాయి ఎడ్యుకేషన్కి సంబంధించి. మనకు ప్రత్యేకంగా మండలా అనే ఒక ప్రాంతం మధ్యప్రదేశ్ సంబంధించి దేశంలో మొట్టమొదటి డిజిటల్ లిటరసీని సాధిస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. విద్యారథ్ అనే ఒక ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అనే ఒక ఇనిషియేటివ్ అస్సాంకి సంబంధించి. కేరళ రాష్ట్రానికి సంబంధించి నమత్ బసై అండ్ ఫస్ట్ బెల్ అని చెప్పేసేసి. అండ్ ఎట్ ద సేమ్ టైం హమారా ఘర్ హమారా విద్యాలయ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోను మహారాష్ట్ర కూడా అదే ప్రోగ్రామ్తో అమలు చేస్తున్నారు. సో ఇటువంటి అంశాలను కొంత లింక్ చేస్తూ చూడండి. దేశంలోనే మొదటిసారి ఎకనామికల్ ఇంపార్టెన్స్కి కాకుండా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ఎడ్యుకేషన్ టౌన్షిప్ని ఏర్పాటు చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేసిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్, 65th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ టు బి హోస్టెడ్ బై కెనడా అనే అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కామన్వెల్త్ అనే పదం. ఇటీవల మనం చూసాం కామన్వెల్త్ గేమ్స్ 22nd ఎడిషన్ 2022లో ముగిసిన 22nd ఎడిషన్. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరిగేవి కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచిన, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచిన ఒకటే. కామన్వెల్త్ అనే పదానికి బ్రిటిష్కి సంబంధం ఉంది. సో అది ఇక్కడ ఏంటో మనం తెలుసుకోవాలి. కామన్వెల్త్ అంటే ఏంటంటే మన భారతదేశం ఉంది బిఫోర్ August 15th మనకు స్వాతంత్రం రాకముందు వరకు కూడా దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించారు. అలా బ్రిటిషర్లు భారతదేశాన్ని మాత్రమే పరిపాలించలేదు, ప్రపంచంలోని చాలా ప్రాంతాలపైన బ్రిటిషర్ పట్టు సాధించారు. వర్తక వ్యాపారం చేయడానికి వచ్చి ఆ దేశాన్ని అమ్మే పరిస్థితులు కూడా వచ్చారు. అలా ప్రపంచంలోని సగ భూభాగాన్ని బ్రిటిషర్లు పరిపాలించారు. అలా బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలను కాలనీలుగా పిలుస్తారు. కాలనీ, ఒకప్పుడు కాలనీ, కొలోనియల్ ఎరా అంటాం మనం. కొలోనియల్ ఎరా అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలం అన్నట్టు. అలా కాలనీలు స్వాతంత్రం ప్రకటించుకున్న తర్వాత, ఆ కాలనీలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కామన్వెల్త్ కంట్రీస్ అయినాయి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే అర్థం ఏంటిది? ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన నేలను కామన్వెల్త్ అంటాం. అలా దాదాపు 70కి పైచిలకు ప్రస్తుతం ప్రపంచంలో కామన్వెల్త్ కంట్రీస్ ఉన్నాయి. అలాంటి కామన్వెల్త్ కంట్రీస్కి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఒక సమావేశం 65th కామన్వెల్త్ పార్లమెంట్. కామన్వెల్త్ దేశాల్లోని పార్లమెంట్ ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంటేరియన్ల సదస్సు ఈ రానున్న మనకి ఏదైతే ఉంటుందో ఆగస్ట్ మంత్లో ప్రస్తుతం నిర్వహించబడుతూ వార్తలు నిలిచింది. కెనడా, జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ అడగవచ్చు. 65th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ని ఆతిథ్యం ఇచ్చిన ఆగస్టు మాసంలో ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏదంటే కెనడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక బస్ట్ అంటే ఏంటంటే కామన్గా హాఫ్ స్టాచ్యూ అనొచ్చు. కామన్గా విగ్రహం అంటే ఏంటంటే స్టాచ్యూ అంటే మొత్తం పూర్తిగా ఉంటుంది. బస్ట్ అంటే ఏంటంటే ఈ ఛాతి భాగం వరకు ఉండేదాన్ని బస్ట్ అని చెప్పొచ్చు మనం. అలాంటి మహాత్మా గాంధీ గారి బస్ట్ని ఇటీవల మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎక్కడ ఆవిష్కరించారు? మనకి మహాత్మా గాంధీ గారికి సంబంధించిన బస్ట్ని, ఆ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారని పోటీ పరీక్షలు అడుగుతారు. అందులోనే మీరు చూడండి, కొంతమంది చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మహాత్మా గాంధీ గారి విగ్రహం పైన తరచూ దాడులు జరుగుతున్నాయి. లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను, న్యూయార్క్ సిటీలో, అమెరికాలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులని. అంతకుముందు మనకు బ్రిటన్లోని పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ కౌన్సిల్ ముందున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతకుముందు వైట్ హౌస్లోని వైట్ హౌస్ బిల్డింగ్ ముందుండే మహాత్మా గాంధీ విగ్రహం పైన దాడులు. అలా మహాత్మా గాంధీ విగ్రహాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. లాస్ట్ 1 yearలో 3 times వార్తలకు వచ్చినాయి. ఈరోజు ఒక బస్ట్ అంటున్నాను, జయశంకర్ అన్వీల్స్ బస్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ పరాగ్వే. పరాగ్వే అంటే ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది పరాగ్వే. ఉరుగ్వే, పరాగ్వే, బ్రెజిల్, ఇవన్నీ కూడా మనకు అర్జెంటీనా, ఇవన్నీ కూడా సౌత్ అమెరికా ఖండంలో ఉంటాయి. పరాగ్వేలో పరాగ్వే పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మనకు మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం అని చెప్పే కంటే బస్ట్ అని పిలవండి, ఎందుకంటే హాఫ్ స్టాచ్యూని బస్ట్ అంటాం. సగభాగం వరకు ఉండేది బస్ట్, అదే ఫుల్ పార్ట్ అయితే స్టాచ్యూ అంటాం. అండ్ ఇటీవల కాలంలో చరిత్రలో కొంతమంది వ్యక్తులు, భగత్ సింగ్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. భగత్ సింగ్ పైన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 days బ్యాక్ చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా భగత్ సింగ్ గారి పేరు ఆ తీర్మానం పైన ఆమోదం తెలిపాయి. అండ్ కొంతమంది వైస్రాయ్లు, గవర్నర్ జనరల్స్ పైన ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా లార్డ్ కర్జన్ మనకి వైస్రాయ్గా ఉన్నారు 1899 నుండి 1905 వరకు. సో లార్డ్ కర్జన్ పైన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే మనం లాస్ట్ 2 days బ్యాక్ కోల్కతాలో కర్జన్ గేటు వివాదాన్ని మనం చూసాము. సో ఇటువంటి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు ఈరోజు వార్తలోకి వస్తే మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్లో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరులోనే ఉంది. ఆసియా ఖండంలోని దేశాలకు అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మాండల్యాంగ్, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. అలాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు తరచు మనం చూస్తున్నాం. నిన్నటి రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం దాదాపు $96.3 మిలియన్ల $96.3 మిలియన్ ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో? తాగునీటి సౌకర్యాల అభివృద్ధి కోసము భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సురక్షితమైన తాగునీటిని అందించడానికి ఒక ప్రత్యేకమైన నిధిగా ఈ నిధిని విడుదల చేసింది ఆసియా అభివృద్ధి బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంకే కానివ్వండి, అట్ ద సేమ్ టైం మనకి ప్రపంచ బ్యాంకు, ఇలాంటి బ్యాంకులు వార్తలోకి వచ్చినప్పుడు మన భారతదేశానికి ఏ డెవలప్మెంట్ కోసం ఆ ఫండ్ని విడుదల చేశారు, ఏ ప్రాంతంలో ఖర్చు చేస్తున్నారు, పర్పస్ ఏంటో చూస్తే సరిపోతుంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులను గుర్తుంచుకొని ఒక అంతర్జాతీయ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే విదేశీ రాయబారిగా వార్తలు నిలుస్తూ పర్సన్ ఒక నిలిచారు. సో యూకే భారత కమిషనర్గా. ఇక్కడ ఇంకొక వర్డ్ తెలుసుకోవాలి. ఇందాక మీకు కామన్వెల్త్ కంట్రీస్ అన్నాను. కామన్వెల్త్ కంట్రీస్ అని వేటిని పిలుస్తాం మనం? ఒకప్పుడు బ్రిటిష్ వారి పరిపాలిత ప్రాంతాలను కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అలాంటి కామన్వెల్త్ కంట్రీస్లో ఇండియా కూడా ఒక మెంబర్, కామన్వెల్త్ దేశం. ఈ కామన్వెల్త్ దేశాల్లో డిప్లొమాట్స్, రాయబారులు అంటాం మన తెలుగులో. రాయబారి, ఇంగ్లీష్లో డిప్లొమాట్ అంటాం. రాయబారం చేస్తారు. ఎగ్జాంపుల్, భారతదేశము ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది. భారత్ అమెరికా సంబంధాలు అంటాం, భారత్ USA, లేదా భారత్ అమెరికా, భారత్ ఆస్ట్రేలియా, భారత్ UK, ఇలా ఒక్కొక్క దేశంతో మనం సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాం. అలా ఇండియా USA సంబంధాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏవేవైతే MOUs ఒప్పందాలు కుదురుతాయో ఆ ఒప్పందాల పర్యవేక్షణ, పరిశీలన కోసం ఏ విధంగా ఒప్పందాలు అమల్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది భారతదేశం నుండి అమెరికాకి ఒక రాయబారు ఉంటారు, అమెరికా నుండి భారత్కి ఒక రాయబారు ఉంటారు. రాయబారులు అంటే 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి రాయబారులకు 2 పేర్లు ఉంటాయి. అధికారాలు ఒకటే కానీ పేర్లు మాత్రం వేరు. హై కమిషనర్ అనే ఒక పదాన్ని వాడతాము. సెకండ్ వచ్చేసేసి అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. ఇక్కడ హై కమిషనర్, భారత కమిషనర్ అంటున్నాను. హై కమిషనర్ అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే కామన్వెల్త్ కంట్రీస్ని కనుక పరిగణలోకి తీసుకుంటే హై కమిషనర్ అంటాం. అదే అంబాసిడర్ అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అనే పదం వాడతాం. సో కామన్వెల్త్ సభ్యత్వం ఉన్న దేశాల్లో హై కమిషనర్, కామన్వెల్త్లో సభ్యత్వం లేని దేశంలో అంబాసిడర్, ఇక్కడ హై కమిషనర్. సో యూకే అంటే ఆటోమేటిక్గా మనం బ్రిటన్, ఒకప్పుడు బ్రిటిషర్స్గా చెప్పొచ్చు. యూకేలో భారత హై కమిషనర్గా విక్రమ్ దొరైస్వామి. ఎప్పుడైనా హై కమిషనర్లైనా రాయబారులైనా నియామకం కావాలి అంటే వారికి ఉండే అర్హత ఒకటే, IFS అధికారులు, సీనియర్ IFS అధికారులు, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అంటాం మనం సివిల్స్లో. సో ఇక్కడ యూకే భారత హై కమిషనర్గా విక్రమ్ దొరైస్వామిని భారత్ నియమించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ హై కమిషనర్గా కొనసాగుతున్న ఆయన త్వరలోనే నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గత వారం వెల్లడించింది. జస్ట్ గుర్తుంచుకోండి,
1992 ఫారెన్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామి. అండ్ నెక్స్ట్, సో క్రీడల విషయానికి వస్తే ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ మనకు ప్రజ్ఞానంద. ఇటీవల ప్రజ్ఞానంద తరచూ వార్తలకు వస్తున్నాడు. ప్రజ్ఞానంద చెస్ క్రీడాకారుడు, చెస్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్. ప్రజ్ఞానంద ఇటీవల తరచూ మ్యాగ్నస్ కార్ల్సన్ పైన గెలుపొందుతున్నాడు. మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్. తన పైన మన చెన్నై, మన తమిళనాడుకు సంబంధించిన గ్రాండ్ మాస్టర్, లిటిల్ గ్రాండ్ మాస్టర్ తరచూ విజేతగా ఉంటున్నాడు. ఇటీవల మియామి అంటే ఇక్కడ ఫ్లోరిడాలో ఉంటుంది. మియామి కేంద్రంగా జరిగిన ఒక కప్, క్రిప్టో కప్, సో FTX క్రిప్టో కప్, ఇది చెస్ టోర్నమెంట్. అందులో ప్రజ్ఞానంద వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ పైన గెలిచి మరొకసారి వార్తలకు వచ్చాడు. మరొకసారి అంటున్నాను, తరచూ ప్రజ్ఞానంద మ్యాగ్నస్ కార్ల్సన్ పైన గెలుపు అనేది మామూలు విషయం కాదు, ప్రపంచ ఛాంపియన్. అలాంటిది మన ఇండియాలో ఒక గ్రాండ్ మాస్టర్ చిన్నవాడు ప్రజ్ఞానంద, తన పైన చాలా మంది ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ ఛాంపియన్గా నిలబడే వ్యక్తి ప్రజ్ఞానంద అని. సో చాలా అతిశయోక్తి కాదు తనని పోవడం కూడా. సో అలాంటి ప్రజ్ఞానంద ఈరోజు మరొకసారి లాస్ట్ 1 yearలో హ్యాట్రిక్ 3 సార్లు గెలిచారని గుర్తుంచుకోండి. మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రజ్ఞానంద పైన గెలవలేకపోతున్నాడు, కానీ ప్రజ్ఞానంద మ్యాగ్నస్ కార్ల్సన్ పైన సులువుగా గెలుస్తున్నాడు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ క్రీడాకారుడు అంటే మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు. సో సీనియర్ ఫార్మర్ ఒలింపిక్ ఫుట్బాల్ కెప్టెన్ సమర్ బద్రు బెనర్జీ. బెనర్జీ అనే పేరు వచ్చింది అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు వస్తుంది? వెస్ట్ బెంగాల్. సో వార్తల్లో వ్యక్తులపైన మనకు తరచూ పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తుల పేర్ల ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి ఏ రాష్ట్రాన్ని గుర్తుంచుకోవడం అనేది ఎవరి వల్ల పాసిబుల్ కాదు. కానీ ఒక చిన్నగా మనం గుర్తుంచుకోవడానికి సులువైన పద్ధతిగా వ్యక్తుల పేర్లు. ఎగ్జాంపుల్, మనకు భారత రాష్ట్రపతిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము. సో ముర్ము అనే పేరు వచ్చింది అంటే సింపుల్గా ముర్ము అనే పదం వచ్చింది అంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అంటే ఒడిషా, సంతాలి తెగ. ముర్ము, ద్రౌపది ముర్ము, ఒడిషా. ప్రస్తుతం భారతదేశంలో కాగ్ రాజ్యాంగబద్ధ పదవి అకార్డింగ్ టు ఆర్టికల్ 148 కాగ్. కాగ్ మనకి ఎవరున్నారు ప్రస్తుతం? గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము. ముర్ము ఒడిషా. అలా అప్ప, యడ్యూరప్ప, దొడ్డప్ప, ఊతప్ప, అప్పతో ఎండ్ అయింది అనుకోండి వాళ్ళు కర్ణాటక రాష్ట్రం. అయ్యంగార్, నాయర్ ఇలాంటి పేర్లతో ఎండ్ అయితే వాళ్ళు కేరళ. అదే రావత్ అనే పేర్లు వచ్చినాయి అనుకోండి ఉత్తరాఖండ్ రాష్ట్రం. త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్ ఇటీవల మరణించిన 2021 డిసెంబర్ 1st వీక్లో మరణించిన భారతదేశంలో మొట్టమొదటి CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటే రావత్ వస్తుంది. అహుల్వాలియా, గెహ్లాత్ అనే పదాలు రాజస్థాన్కి వస్తాయి. ఇక్కడ ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ జీతో ఎండ్ అవుతాయి. ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అంతకుముందు మన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ బద్రు బెనర్జీ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఫుట్బాల్ క్రీడాకారుడు, మాజీ ఫుట్బాల్ ఒలింపియన్. తను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడగవచ్చు. అడిగినప్పుడు ఏంటి? సింపుల్ నేమ్ బెనర్జీ. సో హీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. సో ఫార్మర్ ఒలింపియన్ ఫుట్బాల్ క్యాప్టెన్, భారత ఫుట్బాల్ క్యాప్టెన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన 2 రాష్ట్రాలకు మాజీ గవర్నర్గా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. సో అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్, తన పేరు సయ్యద్ సెహతేజ్ రజీ. యాక్చువల్గా కొంతమంది పర్సన్స్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి అడిగే ఆస్కారం తక్కువ, కాకపోతే వార్తలు నిలిచిన వ్యక్తులు కాబట్టి జస్ట్ చూడండి. ఎగ్జామ్లో అడిగితే కనుక తన గురించి ఏమడుగుతారంటే సయ్యద్ సెహతేజ్ రాజీ మాజీ గవర్నర్గా 2 రాష్ట్రాలకు విధులు నిర్వర్తించారు. ఏ రాష్ట్రంలో అడగవచ్చు. అండ్ లాస్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి పుస్తకం, చివరి అంశం సింగ్, డాన్స్ అండ్ ప్రే. ఇస్కాన్కి సంబంధించిన పుస్తకం. ఇస్కాన్ అంటేనే కృష్ణునికి సంబంధించింది. సింగ్, డాన్స్ అండ్ ప్రే ఎవరికి సంబంధించింది అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ కృష్ణ మందిర్ అనగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీలా ప్రభుపద. శ్రీలా ప్రభుపద యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ, మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక స్టోరీ ఆధారంగా రాయబడిన పుస్తకం. ఆథర్ ఎవరంటే హిందోల్ సేన్ గుప్తా. హిందోల్ సేన్ గుప్తా రాశారు. ఎవరికి సంబంధించి ఇన్స్పిరేషనల్ స్టోరీ? శ్రీలా ప్రభుపద. ఎవరికి సంబంధించి? ఇతడు ఇస్కాన్కి సంబంధించి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పుస్తకం పేరేంటి? సింగ్, డాన్స్ అండ్ ప్రే. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసే ఏ పుస్తకమైనా పోటీ పరీక్షలు అడగవచ్చు. ఎందుకంటే పెంగ్విన్ అనేది చాలా హిస్టారికల్. సో పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన ఈ పుస్తకం ఈరోజు ప్రత్యేక వార్తలు వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇటీవల భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రముఖ వ్యక్తులు ఆవిష్కరించిన పుస్తకాలు కూడా
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఈరోజు ఏం డిస్కస్ చేసాం మనం? గర్బా డ్యాన్స్ గురించి డిస్కస్ చేసాం. గర్బా డ్యాన్స్ భారతదేశంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు కోసం గర్బా డ్యాన్స్ని ప్రతిపాదిస్తూ భారత ప్రభుత్వం యునెస్కోకి చేసిన అప్పీల్ వార్తలకు వచ్చింది. సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలోనే మొదటిసారి పూర్తిగా మహిళా ఉద్యోగినులచే నడపబడుతున్న ఒక బ్యాంక్ని కోజికోడ్ కేరళలో ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ అబ్జర్వేటరీ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. బెంగళూరుకి సంబంధించిన దిగంతర స్టార్టప్ వారు ఏర్పాటు చేసిన సంస్థ. అండ్ భారతదేశంలో పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడానికి వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులను వివిధ మంత్రిత్వ శాఖల నుండి ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ని ఆవిష్కరించింది భారత ప్రభుత్వం, రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేశంలోనే మొట్టమొదటిసారి ఎకనామికల్ ఇంపార్టెన్సే కాకుండా ఎడ్యుకేషనల్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎడ్యుకేషనల్ టౌన్షిప్ సంబంధిత అంశంతో ఉత్తరప్రదేశ్ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు? కెనడా. కామన్వెల్త్ అంటే అర్థం చూడండి. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ బస్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇటీవల సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు పరాగ్వేలో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ఇచ్చిన ఆర్థిక సాయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి సురక్షితమైన తాగునీటిని అందించే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసే విధంగా భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక హై కమిషనర్ వార్తలు నిలిచారు. యూకేకి భారత నూతన హై కమిషనర్గా విక్రయ్ దొరైస్వామి గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీడల విషయంలో ప్రజ్ఞానంద ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. తరచూ మ్యాగ్నస్ కార్ల్సన్ పైన గెలుపొందుతున్న ప్రజ్ఞానంద మరొకసారి FTX క్రిప్టో కప్ మియామిలో ముగిసింది, అందులో గెలుపొందాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫార్మర్ అంతకుముందు మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ ఆటగాడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, సమర్ బద్రు బెనర్జీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సయ్యద్ సిహదేజ్ రజీ గారు మాజీ గవర్నర్గా గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రముఖ రాజకీయ నాయకుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ ఇస్కాన్కి సంబంధించిన ఒక పుస్తకం వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేసిన సింగ్ డ్యాన్స్ అండ్ ప్రే శ్రీలా ప్రభుపాద గారికి సంబంధించిన ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నింటినీ సంకలనం చేస్తూ రాశారు హిందోల్ సేన్ గుప్తా. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.